భీమిలిలో పవర్ పాలిటిక్స్ నడుస్తున్నాయా? ఎంపీ ఎమ్మెల్యే మధ్య ఆధిపత్య పోరు మొదలైందా? నియోజకవర్గంలో పట్టు కోసం ఇద్దరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేయాలనే ఎంపీ ఫోకస్ చేస్తున్నారా? ఎన్నికలకి ఇంకా దాదాపు 3.5 ఏళ్లు ఉండగానే భీమిలి సీటు విషయంలో కాక మొదలైందా? అందుకే ఇద్దరి మధ్య దూరం పెరుగుతోందనే చర్చ నడుస్తోందా? మధ్యలో ఆ పార్టీ శ్రేణులు ఇబ్బంది పడుతున్నారా? ఇంతకీ నోటితో పలకరించి నొసటితో వెక్కిరించుకునేలా వ్యవహరిస్తోన్న ఆ నేతలెవరు? లెట్స్ వాచ్. ఉత్తరాంధ్రలో పెద్దగా పరిచయం అవసరం లేని సీనియర్ పొలిటీషియన్ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు 2.5 దశాబ్దాల రాజకీయ ప్రయాణంలో పార్టీలైతే మారారు గానీ ఒక్కసారి కూడా ఓడిపోకపోవడం ఈ మాజీ మంత్రి ట్రాక్ రికార్డ్. రాజకీయ పరిణతి, అనుభవంలో ఈ ఇద్దరు నేతలకు అసలు పోలికే ఉండదు. కానీ ఇప్పుడు ఇద్దరు భీమిలి మీద పట్టు కోసం పోటీ పడుతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఇక టీడీపీ వర్గాలైతే దీని గురించి రకరకాల విశ్లేషణలు చేసేస్తున్నాయి. భవిష్యత్తులో విశాఖ, అందులోని భీమిలి నియోజకవర్గం దిక్సూచి కావడంతో నియోజకవర్గంపై ఎంపీ కన్నేసరైన టాక్ ఇటీవల కాలంలో ఎక్కువైంది. ఆ దిశగా జరుగుతున్న ప్రతి రాజకీయ పరిణామాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారంట ఎంపీ భరత్. టీడీపీ హైకమాండ్ అత్యంత సమీప బంధువు కూడా కావడంతో అడ్మినిస్ట్రేషన్ మీద ఎంపీదే పైచేయి అవుతుందని చెప్పుకుంటున్నారు. ఇక భీమిలితో సుదీర్ఘ అనుబంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు గంటా శ్రీనివాసరావు. ఇక్కడ పటిష్టమైన నాయకత్వ బలం ఉంది. 2024 ఎన్నికల్లో భీమిలి తప్ప ఎక్కడి నుంచైనా పోటీ చేయమని పార్టీ హైకమాండ్ సూచించినప్పటికీ పట్టుబట్టి మరీ ఇదే సీటు సాధించుకున్నారు ఎక్స్ మినిస్టర్. క్యాస్ట్ కార్డు కూడా బాగా వర్కౌట్ కావడంతో రాష్ట్రంలోనే సెకండ్ హైయెస్ట్ మెజార్టీ దక్కింది ఆయనకు. అయితే అధికారంలోకి వచ్చిన మొదట్లో ఎంపీ ఎమ్మెల్యేలు సఖ్యతగానే కనిపించేవారు. ఇప్పటికీ పరస్పరం ఎదురుపడితే ఎక్కడలేని ఆప్యాయతలు ఒలకబోసుకుంటారు. భరత్ మీద గంట చూపించే వాత్సల్యం, అలాగే గంటకు భరత్ ఇచ్చే గౌరవం బయట నుంచి చూస్తున్న వాళ్లకు బహుముచ్చటగా ఉంటాయి. కానీ కాస్త మహాలు అటు తిరిగాక కనిపించే ఎక్స్ప్రెషన్సే తేడాగా ఉంటున్నాయి. రాజకీయం దగ్గరకు వచ్చేసరికి నోటితో పలకరించి నొసటితో వెక్కిరించుకుంటున్నట్టుగా ఉంటుందట వీళ్ళిద్దరి వ్యవహారం. వాస్తవానికి సీనియర్ శాసనసభ్యుడి మీద ఏదైనా ఆరోపణ లేదా ఫిర్యాదు వచ్చినప్పుడు గుట్టుగా హైకమాండ్ పరిశీలనకు వెళ్తోంది. కానీ అందుకు భిన్నంగా తన మీద వచ్చిన ఫిర్యాదుల గురించి ఓ వర్గం పనిగట్టుకుని విస్తృత ప్రచారం కల్పించిందన్న అభిప్రాయం గంటకు ఉందట. ఈ పరిణామాలన్నింటినీ బేరేజు వేసుకుని ఎంపీ భరత్ భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం మీద ఫోకస్ చేస్తున్నట్టు క్లారిటీ వచ్చినా ఎమ్మెల్యే వర్గం కౌంటర్ స్ట్రాటజీకి రెడీ అయినట్టు తెలుస్తోంది. దీంతో ఎన్నికలకు ఇంకా దాదాపు 3.5 ఏళ్లు ఉండగానే భీమిలి సీటు విషయంలో కాక మొదలైంది. వచ్చే ఎన్నికల్లో కూడా తాను పోటీ చేసినా లేదంటే తన కుమారుడు రవితేజ్ను రంగంలోకి దించినా రాజకీయంగా కలిసి వచ్చిన ఈ స్థానం నుంచే జరగాలని భావిస్తున్నారు గంటా. ఒక్కసారి నియోజకవర్గాన్ని వదిలేస్తే తిరిగి పట్టు బిగించడం ఎంత కష్టమో గంటకు అనుభవం నేర్పిన పాఠం. అందుకే ముందస్తు వ్యూహాలతో ఎంపీని కట్టడి చేసే ప్రయత్నం లోపాయికారిగా జరిగిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. అటు శ్రీభరత్ కూడా ఈసారి అసెంబ్లీకి పోటీ చేసే ఉద్దేశంతో భీమిలి నియోజకవర్గంలోని సమస్యలపై ఫోకస్ పెంచినట్టు తెలుస్తోంది. ఈ తరుణంలో ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందా అన్న చర్చ మొదలైంది టీడీపీ పార్టీలో. భీమిలి నియోజకవర్గంలో భరత్ తనకంటూ ఒక వర్గాన్ని చాప కింద నీరులా తయారు చేసుకుంటున్నారట. గంటతో విభేదాలున్న నాయకులందరినీ ఆయన దగ్గరికి తీస్తున్నారన్న ప్రచారం ఉంది. గ్రౌండ్ లెవెల్లో కూడా భరత్ మాట ఎక్కువగా చెల్లుబాటు కావడంతో సహజంగానే ద్వితీయ శ్రేణి ఎంపీ వైపు మొగ్గుతుందన్న డిస్కషన్ జరుగుతోంది. అయితే ఈ క్రమంలో పద్మనాభం మండలంలోని పద్మనాభస్వామి ఆలయం మెట్ల మార్గంలో దీపోత్సవం జరిగింది. అయితే తనకు కుదరకపోవడంతో ఎంపీ ఈ ఉత్సవానికి అటెండ్ అవ్వలేదు. అదే సమయంలో ఎమ్మెల్యేగా గంట అంతా తానే నడిపించారు. 3 రోజుల తర్వాత పద్మనాభుడి దర్శనం కోసం జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీతో కలిసి వెళ్లారు ఎంపీ. ఆ టైంలో ఎమ్మెల్యే గంట ఊళ్ళో లేకపోగా సెకండ్ క్యాడర్ ఎవరూ శ్రీభరత్ దగ్గరకు వెళ్లలేదు. ఒకరిద్దరు మినహా ఎవరూ ఆయన్ని కలవలేదు. అయితే ఎంపీ ఎమ్మెల్యే మధ్య ఉన్న గ్యాప్ కారణంగానే ఇలా జరిగి ఉంటుందనే గుసగుసలు ఎక్కువయ్యాయి. తన నియోజకవర్గంలోని క్యాడర్ ఎంపీని నేరుగా కలవకుండా గంట పొలిటికల్ ఫెన్సింగ్ వేశారా అన్న అనుమానాలు సైతం పెరుగుతున్నాయి. సాధారణ పరిస్థితులైతే కలవకపోవడానికి పెద్ద ప్రాధాన్యం ఉండదు. స్వామి దర్శనానికి వెళ్లినప్పుడు హంగు ఆరపాటం ఎందుకని ఎంపీ భావించి ఉండవచ్చు. లేదా వ్యక్తిగత పర్యటన కోసం ఆయన గుడికి వస్తే మనం వెళ్లి హడావుడి చేయడం ఎందుకని లీడర్స్ అనుకుని ఉండవచ్చు. కానీ ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితులు మాత్రం వేరు. భీమిలి మీద పట్టు కోసం ఇద్దరు కబడ్డీ ఆడుతున్న క్రమంలో ఇక్కడ జరిగే ప్రతి పరిణామాన్ని ప్రత్యేకంగానే చూడాలని, నిశ్చితంగానే గమనించాలని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. మొత్తంగా భీమిలి మీద పట్టు కోసం ఎంపీ ఎమ్మెల్యే కదుపుతున్న పావులు కాక పుట్టిస్తున్నాయి.